హలో అండి. దీవెన్ బాబుకి ఎలా ఉందని చాలామంది అడుగుతూ ఉన్నారు వీడియోస్‌లో, మన కామెంట్స్‌లలో. దీవెన్ బాబుకైతే ఈరోజు పర్లేదండి. నిన్న చాలా సివియర్‌గా ఉండే. నిన్నటి నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సెలైన్స్ అవి ఎక్కిస్తున్నారు. ఇదిగోండి, ఇప్పుడైతే పడుకున్నాడు. తిన్నాడు. మార్నింగ్ టిఫిన్ చేశాడు. అంటే డాక్టర్ గారు ఏమన్నారంటే, తనకి ఏం తినాలనిపిస్తే అదే తినమని చెప్పండి. బలవంతం పెట్టొద్దు. ఆయనకి ఆకలేస్తే అడిగితే పెట్టండి. లేకపోతే నో ప్రాబ్లమ్. ఎందుకంటే సెలైన్‌లు పెడుతున్నాం కాబట్టి ఏం పట్టదన్నారు. వాడు అడిగిండనమాట, ఆకలవుతుంది నేను తింటా అని. తింటా అంటే టిఫిన్ చేసిండు. సెలైన్‌లు పెట్టాననమాట. సెలైన్ పెట్టి ఇప్పుడు పడుకున్నాడు. ఇంతకుముందు దాకా మేలుతూనే ఉన్నాడు. ఇప్పుడైతే నిద్ర వస్తుందని చెప్పేసి పడుకున్నాడనమాట. ఇదనమాట. అయితే చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఈరోజైతే ఓకే, రేపు మళ్ళీ అంటే నిన్న చేశారు. ఈరోజు వదిలేసి రేపు మళ్ళీ మార్నింగ్ టెస్టులు చేద్దాము. టెస్టులు చేస్తే ఇంకా ఎలా ఉంది, ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పి తెలుస్తుంది అన్నారు డాక్టర్ గారు. మార్నింగ్ వచ్చారు, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వస్తారనమాట. బాగుంది ఇక్కడ, అంటే మంచిగా చూసుకుంటున్నారు. డాక్టర్ గారు కూడా చాలా వెంటనే రాగానే కేర్ తీసుకోవడము, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము, ఫీవర్ తగ్గడము, కాళ్ళ నొప్పులు ఏదైతే ఉందో అసలు ఇట్లా పట్టుకుంటే కూడా ఏడ్చేవాడు. అలాంటిది కాళ్ళ నొప్పులు కూడా ఈవినింగ్ వరకు తగ్గిపోయింది. పర్లేదు. ఇప్పుడు మరీ అంత యాక్టివ్ అయితే ఇప్పుడు అవ్వడు. ఎందుకంటే జ్వరం వచ్చి అసలు అంత ఇదైంది కాబట్టి, ఇన్ఫెక్షన్ ఇదంతా. నొప్పులు అయితే తగ్గినాయి, కానీ నీరసం తగ్గడానికి మాత్రం తెలిసి టైం పడుతుంది. మనకి మామూలు ఫీవర్ వస్తేనే చాలా టైం పడుతుంది మనకి యాక్టివ్ అవ్వడానికి. ఇంకా అలాంటి వాడికి కొంచెం హెవీగా వచ్చింది కాబట్టి కొంచెం టైం పట్టవచ్చు. కాకపోతే ఇన్ఫెక్షన్ అదంతా కూడా తగ్గిపోతే చాలు. ఆ నీరసం అనేది ఇంకా మనం డైలీ ఫుడ్ తీసుకోవడము, లేకపోతే ఇంకా కొబ్బరి నీళ్ళు, జ్యూసులు అవి తాగుతుంటే ఇంకా ఆటోమేటిక్గా తగ్గిపోయింది అనమాట. నేనైతే ఇంకా ఇక్కడే ఉన్నాము. మళ్ళీ రేపు టెస్ట్ చేసిన తర్వాత ఇంకెన్ని రోజులు ఉండాలో తెలియదు. ఇంకా ఉమా కూడా పాపం పడుకుంది. నైటు నిద్ర లేదు. ఎందుకంటే వాడు వాష్రూమ్ అని, లేకపోతే అదని ఇదని ఇంకా వాళ్ళు వచ్చి నైట్ కూడా సెలైన్స్ పెడతా ఉంటారు. అది అయిపోయిందాక చూసుకొని మళ్ళీ వాళ్ళకి చెప్పి, మళ్ళీ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి అది పెట్టి ఇదంతా ఉంటుంది కదా. ఇంకా హాస్పిటల్లో ఉన్నాక ఇంకా మనం వచ్చిన తర్వాత నిద్ర అది అంటే కష్టము. చూడాలి. ఇదనమాట. ఇప్పుడైతే ఇంకా ప్రజెంట్ హాస్పిటల్లోనే ఉన్నాము. మా తమ్ముడు వాళ్ళు లంచ్ తీసుకొచ్చారు ఈరోజు, కృపణ వాళ్ళు. చూడాలి. ఇప్పుడు తినేసి తినాలి. ఇంకా టైము పడుకున్నారని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఇదనమాట అండి. చాలామంది అడుగుతున్నారు, అందుకనే ఈ వీడియో పెడుతున్నాను. ఓకే, మళ్ళీ కలుద్దాం.